అందరికీ నమస్కారం. నా పేరు రియా. జనసేన పార్టీ వీర మహిళ. మన జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి రెగ్యులర్‌గా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి గతం మర్చిపోయిన గజిని, కన్నా రజిని, నీ మాదిరి సోది మాటలు కాకుండా సూటిగా మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో 2 మస్తు కామెడీ షోలు నడుస్తున్నాయి. ఒకటి అంబటి రాంబాబు ఫన్నీ కామెడీ, 2 కన్నా రజిని సోది జర్నీ. అంబటి రాంబాబు చేస్తున్నటువంటి దీక్షలో కన్నా రజని వేదిక పైన అంబటి రాంబాబు దీక్ష ఆపేస్తే నేను దాన్ని కొనసాగిస్తానని ఏదో స్టేట్మెంట్ పెట్టుకుంది. కోర్స్ ఇట్స్ అన్నెసెసరీ మ్యాటర్ అనుకోండి మనకి. బట్ ఆ వేదిక మీద ఆవిడ చరిత్ర అన్న పదం వాడారు. కన్నా రజని చరిత్ర గురించి మాట్లాడాలన్నా, దాన్ని సృష్టించాలన్నా ఒక నైతికత ఉండాలి. కానీ ఆ నైతికతని నువ్వు పవన్ కళ్యాణ్ గారు కాంపౌండ్లో వదిలేసావు. ప్రస్తుతం నీ పరిస్థితి ఎలా ఉందంటే, నీతిని వదిలేసి అవినీతి వైపు, జనసేనని వదిలేసి జగన్ వైపు. ఇట్స్ వెరీ క్లియర్ కట్గా కనిపిస్తుంది. న్యాయశాస్త్రానికి సింబాలిక్గా నల్లకొట్టు ధరిస్తారు. కన్నా రజని, నీ దగ్గర నల్లకొట్టు మా ఎవ్వరికీ కనిపించడం లేదు. వైసీపీ కండువానే కనిపిస్తుంది. నీకు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో తెలియదు, కానీ నువ్వు ఎవరినైతే ప్రశంసిస్తున్నావో ఆ ప్రశంసిస్తున్న నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని నిన్న మొన్నటి దాకా చెత్త మాటలు మాట్లాడావు. ఈరోజు గొప్పగా మాట్లాడుతున్నావు. రాక్షసుడు అన్నావు నిన్నటి వరకు, ఈరోజు దేవుడు అంటున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో కన్నా రజని, నువ్వు ఎవరినైతే విమర్శిస్తున్నావో, నీకు పునాది లేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావు. నువ్వు ఎవరినైతే విమర్శిస్తున్నావో ఆ మనిషిని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆదర్శవంతమైన నాయకుడు అని చెప్పి దండోరా చేస్తున్నారు. నువ్వు ప్రశంసిస్తున్నటువంటి నాయకుడిని మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దండుపాలెం బ్యాచ్ అంటున్నారు. ఈ కంపారిజన్ ఎందుకు చేశానంటే, యూఆర్ ఏ లాయర్ రైట్? నువ్వు మినిమం సెన్స్ కూడా నువ్వు అప్లై చేసుకోలేకపోయావు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని 150 నుంచి 11కి పడేశారు అని ప్రజలే రిజెక్ట్ చేశారు అతన్ని. అండ్ యు ఆర్ సేయింగ్ హీస్ ఎ గాడ్. అండ్ మోర్ ఓవర్, నువ్వు చాలా ఎథిక్స్ వదిలేసి మాట్లాడుతున్నావు కన్నా రజని. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, నువ్వు స్ట్రైట్గా పవన్ కళ్యాణ్ గారు హెల్త్ ఇష్యూకి వస్తున్నావు. అసలు నువ్వెవరు కన్నా రజని పవన్ కళ్యాణ్ గారు హెల్త్ ఇష్యూస్ దగ్గరికి రావడానికి? హూ ఆర్ యూ? అసలు నీకు ఏ రైట్ ఉందని గట్టిగా మాట్లాడితే, కన్నా రజని అన్న పేరు వెలుగులోకి వచ్చింది అంటే ఆ వెలుగుని వెలిగించిన సూర్యుడి కూడా పవన్ కళ్యాణే. అది నీ జీవితాంతం గుర్తుపెట్టుకో. అండ్ మోర్ ఓవర్, బీ ఆన్ యువర్ లిమిట్స్ కన్నా రజని. జై జనసేన, జై హింద్.